నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ సిమెంట్ పోస్తుంటే కర్రలు ఒకసారిగా జరిగి కుప్పకూలిన సంఘటన సంగారెడ్డి జిల్లా కోహిల్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోహిల్ చర్చి పక్కనే మరో కొత్త మందిరాన్ని కొన్ని రోజులుగా నిర్మిస్తున్నారు. ఈ గ్రామంలో గుత్తేదారు గులాం మొహిజుద్దీన్ కూలీలతో కలిసి స్లాబ్ పనులు చేస్తుండగా కింద ఉన్న కర్రలు ఒక్కొక్కటిగా జరిగి పైభాగం డబ్బాలతో సహా కుప్పకూలింది. ఈ ఘటనలో పనుల్లో నిమగ్నమైన మయన్మార్కు చెందిన అసీముల్లా, నేపాల్కు చెందిన రాజ్బహదూర్ ఇనుప చెవుల కింద చిక్కుకుపోయారు. పశ్చిమ బెంగాల్ చెందిన తుజావుల్ షేక్, దాలిం షేక్, అబ్దుల్ రహీం, యూపీకి చెందిన కృష్ణానంద్, ఓంప్రకాష్, ఛత్తీస్గఢ్ వాసి మోహన్ సింగ్, హైదరాబాద్కు చెందిన సమీల్, జమీల్, సోహెల్, ఆదిల్ అహ్మద్లకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ విఠల్ సిబ్బందితో వెళ్లి క్షతగాత్రులను బయటికి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అసీముల్లా మృతి చెందారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, డీఎస్పీ రఘు, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదం జరగకుండా ఉండేది. గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల నిర్లక్ష్యమే దీనికి కారణం. దీంతోపాటు వారి పైన పర్యవేక్షణ చేసే సూపర్వైజర్లు, ఇంజనీరు ఘటనా స్థలంలో లేనందువల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా.